వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పుతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామివారిని రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ దర్శించుకోవడం జరిగింది. ఆయనకు ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు గావించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆస్థాన మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం ఆయనను శాలివాహన కుల సంఘ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడానికి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఇతర మంత్రులు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మొగిలికి రావడం జరిగిందని, కుమ్మరి వృత్తిలో మానవుల జీవన విధానంలో ముడిపడి ఉందని, పుట్టుక నుంచి చావు వరకు మనిషి జీవితంతో కుమ్మరివారు మట్టిని నమ్ముకొని మట్టితో తయారు చేసిన వస్తువులతో బతుకుతున్నారు అని, జిల్లాలో శాలివాహన కులస్తుల వృత్తి సంబంధమైన సమస్యలు తెలుసుకోవడానికి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కుమ్మరి కులస్తులందరూ కలిసికట్టుగా ఉండి సమస్యలపై పోరాడాలని, నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం అధ్యక్షుడు చలపతి, హరి, గుణశేఖర్, వెంకటాద్రి, గిరిబాబు, రవి, పూర్ణ, బాలాజీ, పాండు, చంద్ర, రాణి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. నేను రాష్ట్రం మొత్తం తిరుగుతా ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాకి రావడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంగళ్ళు ప్రాంతం, అలాగే సదుం, పాలమనేరు, బంగారుపాలెం ఇవన్నీ కూడా మా శాలివాహన వృత్తికి సంబంధించిన కుమ్మరులందరినీ కూడా గ్రామాల వారీగా తిరగడం, వారి యొక్క సమస్యలని తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే అంగళ్ళలోని సిఎఫ్సి కేంద్రాన్ని, అలాగే పాలమనేరులోని సిఎఫ్సి కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. మరి కుమ్మరి వృత్తి అనేది చాలా గొప్ప కళ. మనిషి పుట్టిన దగ్గర నుంచి చావు వరకు కేవలం కుమ్మరి వృత్తితోనే ముడిపడి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మట్టి పాత్రలతోనే వాళ్ళ యొక్క దైనందిక జీవితాన్ని సాగించాల్సిన అవసరం కూడా ఉంది. మరి ముఖ్యంగా ఈ రోజున మా కుమ్మరి కులస్తులకు సంబంధించిన యువతంతా కూడా ఈ వృత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అలాగే చేతి వృత్తులు కూడా ఈ ప్రభుత్వం ఎంతో ఆదరణ తీసుకొస్తుంది. ముఖ్యంగా చేతికి వృత్తులకు సంబంధించినవన్నీ కూడా మీరు ఎక్కువగా మెరుగుపరచాలని, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వృత్తి పరంగా అభివృద్ధి పెంచుకోవాలని మరి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మాకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి స్కిల్ సెంటర్లని మేము సిఎఫ్సి కేంద్రాలన్నింటినీ కూడా పర్యటిస్తున్నాం. అలాగే ఇక్కడ మాకు ఆంధ్రప్రదేశ్లో మేము ఒక ట్రైనింగ్ సెంటర్ని పెట్టాలని చెప్పేసి దానికి అనువైన ప్లేస్ కోసం నేను తిరగడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాము. అలాగే ఎక్కడైతే మా కుల వృత్తికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా మా కుల వృత్తికి సంబంధించి మట్టి సమస్య చాలా ఉంది రాష్ట్రంలో. మరి ఎక్కడెక్కడ ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులందరినీ కూడా మేము అడుగుతున్నాము, ఎక్కడ కూడా వృత్తి చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మీరు జాగ్రత్తగా మా వృత్తిగారులను చూడమని చెప్తున్నాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ మట్టి సమస్యని కూడా నేను తొందరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, అలాగే నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తాను. మరి ఏ సమస్యనైనా మా యువనేత చాలా చక్కగా స్పందించి లోకేష్ బాబు గారు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానివ్వండి, ఏదేమైనా కానివ్వండి, చాలా స్పీడ్గా ఆయన మా సమస్యలను పరిష్కరిస్తున్నారు. దానికి యువనేతకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా వృత్తికి సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా మా మంత్రివర్యులు సవితమ్మ గారి దృష్టికి ఎప్పటికప్పుడు నేను తీసుకెళ్తున్నాను. ఆవిడ కూడా చాలా సానుకూలంగా స్పందించి ఎప్పటికప్పుడు మాకు నిర్దేశకాలు అన్నీ కూడా ఇస్తా ఉన్నారు. సవితమ్మ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇలాగే నేను రాష్ట్రం మొత్తం కూడా జిల్లాల వారీగా పర్యటనలు చేసుకుంటా ఉన్న శాలివాహన సోదరుల యొక్క సమస్యలను తెలుసుకుంటా వాటిని పరిష్కరించే దిశగా నేను పయనిస్తానని మీడియా ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నాను. స్టేజ్ను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఈశ్వర్ సార్ గారికి, చైర్మన్ ఈశ్వర్ సార్ గారికి మా ధన్యవాదాలు. మేము బంగారుపాలెం మండలం 15 ఏళ్ళుగా నేను మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడి నుండి మాకు ఏ జరిగినా ప్రతి ఒక్క దీనికి మా అన్న
రామకృష్ణ గారు అన్ని సహకరిస్తూ అన్నిటికీ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి సార్ గారు వచ్చినాక మాకు ఇంకా కొన్ని పనిముట్లు కొరతలుగా ఉన్నాయి. అందరికీ పనిముట్లు తీసి దాన్ని మాకు చేయాలనేసి మేము దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.